హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఎస్ వ్లాగ్స్. టుడే మనం నైట్ ఫుడ్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. సో ఈవినింగ్ టైమ్ లో టేస్ట్ ఎలా ఉంటుంది, ఆ ఫీల్ ఎలా ఉంటుందో మీకు చూపించడానికి ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. లెట్స్ గో. సో మనం వచ్చేసాము. యాక్చువల్లీ నైట్ స్ట్రీట్ ఫుడ్ అనగానే అందరికీ ఏం గుర్తొస్తుందో నాకు తెలీదు, బట్ నాకైతే గుర్తొచ్చేది దోశ. సో ఫస్ట్ దోశ టేస్ట్ చేద్దాం, ఎలా ఉందో ఒకసారి చూద్దాం. బ్రో, ఒకటి పన్నీర్ దోశ. పన్నీర్ దోశ. సో వచ్చేసింది మనం ఎంతగానో ఎదురు చూస్తున్న పన్నీర్ దోశ. ఒకసారి చూద్దాం టేస్ట్ ఎలా ఉంది. ఒక టేస్ట్ చేసి ఒక బైట్ టేస్ట్ చేసి చెప్తా. ఈవినింగ్ టైంలో ఏ స్నాక్స్ ఇష్టమో కామెంట్లో చెప్పండి. సో నాకైతే పన్నీర్ దోశ ఇష్టం, సో నేను ఇది టేస్ట్ చేశాను. మీకు ఏది ఇష్టమో ఒకసారి కామెంట్లో చెప్పండి. నెక్స్ట్ టైం అది ప్లాన్ చేద్దాం. గైస్, పన్నీర్ దోశ మీరు టేస్ట్ చేయాలనుకుంటే అడ్రస్ ఎక్కడో కాదు, హౌసింగ్ బోర్డ్ మన నుండి రైట్ సైడ్ వస్తుండగా షవర్మా పాయింట్ ఆపోజిట్ మాత్రమే ఉంటుంది. ఇక్కడ చూడండి, మీకు అనిపిస్తుంది. సో ఇక్కడికి వచ్చి టేస్ట్ చేయండి. టేస్ట్ మాత్రం వేరే లెవెల్లో ఉంది, బాగుంది. ఒకసారి టేస్ట్ చేయండి, చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనము నెక్స్ట్ ఫుడ్ స్టాల్ దగ్గరికి వచ్చాము. సో భయ్యా, మీ దగ్గర స్పెషల్ ఏంటి అన్న? మన దగ్గర స్ప్రింగ్ పొటాటో ఉంది, ఫ్రెంచ్ ఫ్రైస్ ఉంది, మోమోస్ ఉన్నాయి అన్న. ఇంకా న్యూగా గోలీ సోడా కూడా. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో ఓకే అన్న, చూద్దాం ఫ్రెండ్స్. వెయిట్. ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్దాం. టేస్ట్ చేసాము, చాలా బాగుంది. మీకు ఈ అడ్రస్ కావాలంటే వచ్చేసి మన హౌసింగ్ బోర్డ్ కమాన్ నుంచి లెఫ్ట్ సైడ్ వస్తే ఫస్ట్ షాపే పొటాటో ట్విస్టర్ అని చెప్పేసి కనిపిస్తుంది. టేస్ట్ మాత్రం ఇచ్చి పడేసిండి అబ్బా, సూపర్ అంటే సూపర్ ఉంది. ఇక్కడికి వచ్చి మీరు ఖచ్చితంగా టేస్ట్ చేయాల్సిందే. సో మన నెక్స్ట్ స్ట్రీట్ ఫుడ్ వచ్చేసి గాంధీ చౌక్ దగ్గర. ఒకసారి వెళ్ళి చూద్దాం ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్తాం. అన్న, ఒక 40 రూపీస్ ఇవ్వటం. సో చూసారు కదా మన నైట్ స్ట్రీట్ ఫుడ్ ఎలా ఉంది అని చెప్పేసి. చాలా బాగుంది. ఇంకా చాలా టేస్ట్ చేద్దాం అనుకున్నాము, బట్ అప్పటికే మాకు ఫుల్ టైట్ అయిపోయింది. సో మీకు ఏదైనా నచ్చిన ఫుడ్ ఏదైనా ఉంటే కామెంట్లో పెట్టండి. నెక్స్ట్ టైం అదే ఫుడ్ టేస్ట్ చేసాము, ఎలా ఉందో చెప్తాం. డోంట్ ఫర్గెట్, ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ బ్లాగ్లో కలుద్దాం. రైట్.